ఇక్కడ కూడా బీసీలను అనదొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ కింద బడుగు బలిగిన వర్గాలు అందరూ కూడా ఏకం కావాలని నేను బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గా పిలుపునిస్తున్నా. బీసీ ప్రజలారా, ఇంకా మీరు అగ్రవర్ణాల పార్టీలలో మీరు బానిసలుగా బతకొద్దు. మీరు వాళ్ళ జెండాలు మోసి ఏదో తాత్కాలికమైన పదవులు ఇచ్చి ఉపశమనం పొందొద్దు. ఈ అంతిమంగా బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే బీసీవై పార్టీ రావాలని కూడా ఈ సందర్భంగా బీసీ ప్రజలకు, అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి దళితులు బాగుపడాలంటే ఈరోజు దళితులను ముఖ్యమంత్రి చేస్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు మోసం చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కవిత నాటకాలు ఆడుతుంది. మళ్ళీ ఏదో బీసీలకు మేం చేస్తామని చెప్పి ఈ రకంగా బీసీలను మోసం చేసేటువంటి అగ్రవర్ణ పార్టీలను అన్నింటినీ బొందబెట్టాలి. రేపు జరిగేటువంటి 22 తారీఖున జరిగేటువంటి సింహగర్జన ఏదైతే విజయవాడలో గుంటూరులో జరుగుతున్నటువంటి దాన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని సక్సెస్ చేయాలని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు.